సింహరాశి. ఈ రాశి ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అగౌరవం 6. ఈ రాశి వారికి గురువు 13/5/2025 వరకు వృషభ రాశిలో దశమస్థానం, 19/10/2025 నుండి 4/12/2025 వరకు కర్కాటకంలో ద్వాదశ స్థానంలో అశుభుడవటం వలన ధనధాన్య నష్టము, శుభకార్యములు చేయటం వలన ధనవ్యయము, స్థానచలనం కలిగే అవకాశాలుంటాయి. 14/5/2025 నుండి 18/10/2025 వరకు, తదుపరి 5/12/2025 నుండి వత్సరాంతం వరకు ఏకాదశ స్థానంలో శుభుడవుట వలన గౌరవం పెరుగుతుంది. సర్వకార్యములందు జయప్రదం కూడా కలుగుతుంది. శత్రునాశం కలుగుతుంది. మంత్రసిద్ధి కూడా కలుగుతుంది. శని వీరికి సంవత్సరాంతం వరకు కుంభమీన రాశుల్లో 7వ స్థానం, 8వ స్థానంలో అశుభుడవటం వలన ప్రయత్న కార్యాలు కూడా భంగం కలిగే అవకాశాలుంటాయి. బంధు విరోధము, ప్రజా విరోధం కలిగే అవకాశాలుంటాయి. రోగాలకు కూడా వచ్చే అవకాశాలుంటాయి. జాగ్రత్తగా ఉండాలి. అదే ప్రకారంగా రాహు ఈ రాశి వారికి సంవత్సరం వరకు మీన కుంభరాశుల లోపల 8, 7వ స్థానంలో అశుభుడవడం వలన శరీర బాధలు, మనోవిచారములు ఇవన్నీ తదుపరి కలుగుతుంటాయి. క్రూర జంతువుల వలన భయం ఉంటుంది. శత్రు భయం కూడా పెరుగుతుంది. ప్రయత్న కార్యాలు భంగం కలిగే అవకాశాలుంటాయి. కేతువు ఈ రాశి వారికి సంవత్సరం వరకు కన్య, సింహరాశుల లోపల 2, 1వ స్థానాల్లో అశుభుడవడం వలన మిత్రత్వంలో శత్రుత్వం తీర్చుకునేవారు అధికంగా ఉంటారు. అపకీర్తి బాధలు వచ్చే అవకాశం ఉంటుంది. సోదరులతోటి కలహాలుంటాయి, కష్టాలుంటాయి. వీరందరికీ కూడా ఈ రాశివారు గురు, శుక్ర, శని, రాహువులకు వీరికి పూజలు చేసుకోవడం మంచిది, చాలా విశేషమైంది. వీరు శివుడికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేసుకోవడం విశేషమైంది. ఓం తత్సత్.